అందరికీ నమస్కారము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ వలననే మనకు జ్ఞానం వస్తుంది అని అర్థము. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిదే విజయవంతం కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మికత విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే. చాలా మంది అంటుంటారు, దేవుని ధ్యానమో స్మరణో జపమో చేద్దామనుకుంటే ఆసక్తి ఉండడం లేదు, సమయం కుదరటం లేదు అని. అయితే 3 గంటల పాటు సినిమా హాల్లో కదలకుండా కూర్చుని జేబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంతగా లీనమైపోతూ ఉంటాం. కానీ దేవుని ముందు ఒక్క 3 నిమిషాలు శ్రద్ధతో కూర్చోవడానికి మాత్రం పలు రకరకాల సాకులు చెబుతుంటారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా గుక్క తిప్పుకోకుండా పాడేస్తారు. కానీ గంట క్రితం నేర్పించిన సంకీర్తన మాత్రం గుర్తుకు రాదు. ఎప్పుడో జరిగిన విషయాలు కూడా బాగా గుర్తుంటాయి. ఇక దైవం విషయం వచ్చేసరికి గుర్తుండవు. దీనికి గల కారణం ఏంటంటే బయటి విషయాల మీద ఉన్న శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే. కనుక స్థిరమైన మనస్సుతో శ్రద్ధ ఏకాగ్రతతో దైవాన్ని స్మరించి చూడండి ఒకసారి. ఎట్టి ఫలితం పొందుతారో మీరే ఆశ్చర్యపోతారు. కనుక శ్రద్ధతో ఏది చేసినా మనకు దాని ఫలితం అనేది అంత అద్భుతంగా ఉంటుంది.